గుట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. 82,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహేంద్ర తనయ వంశధార కలిసే నదీ పరివాహక ప్రాంతాలు హిరమండలం పరిధిలోనే ఉన్నాయి. మండలంలోని కల్లెట జిల్లేడుపేట మధ్య రహదారిపైకి వరద నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవలతో గ్రామాల్లోకి వెళ్లాయి. ఇప్పటికే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. గ్రామస్తులు పట్టించుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పడవలతో గ్రామాల్లోనికి పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. కానీ మా బ్రతుకులు మారట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవాలనేసి ప్రజల్ని అందరం కూడా ప్రజల తరపు మేము కోరుకుంటున్నాం. దయచేసి మండల అధికారులు, సచివాలయం సిబ్బంది కూడా త్వరగా వచ్చేసి ప్రజల్ని ఎటువంటి చర్యలకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రదేశాలకి ఉంచినట్లు చూడాలనేసి మరీ కోరుకుంటున్నాం. అధికారులైన వాళ్ళు దీన్ని గమనించి మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మా ప్రజలు కోరుకున్నట్టు ఆ గట్టు విషయంలో కానీ లేకపోతే నీరు అనేది చాలా ఒరిస్సా నుండి మనకి చాలా ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి డ్యామ్లన్నీ కూడా ఎత్తివేయడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంకా పెరుగుతూ ఉన్నది. ఏ విధంగా ఉందనేది క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే పైనుంచి వస్తున్నటువంటి ఫ్లడ్స్ కారణంగా ఇక్కడ గొట్టా బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. గ్రామాల్లోకి వాటర్ చేరుతున్నాయి కాబట్టి అధికారులు మమ్మల్ని సేఫ్ ప్లేస్ తీసుకెళ్లాలని చెప్పి వేడుకుంటున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రాము, ఏదైతే గొట్టం బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది, గ్రామాల్లో కూడా నీరు చేరుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పడవలతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. అదేవిధంగా అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. పాత పడిపోయిన భవనాలలో కానీ ఇళ్లలో కానీ ఉండొద్దు అంటూ. ఈ మట్టిలు కూలిపోవడం వల్ల దంపతులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. డీటెయిల్స్ అంటే ఇంకా అటువంటి ఇళ్లలో ఉన్న వారిని ఏమైనా తరలిస్తున్నారా? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ఆర్ మనం చూసుకోవచ్చు. గత 2 రోజులు కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకోవచ్చు, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో మట్టిలు మాత్రమే ఉంటాయి. అయితే ఈ ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం అధికారులు చేయలేదు. ఎందుకంటే వర్షం వచ్చేటప్పుడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, పునరావాస కేంద్రాల్లోనూ ప్రజల్ని తరలించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మందస మండలం సవర బొబ్బూరు గ్రామం సంబంధించిన ఒక మట్టిల్లు కూలిపోయింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ మట్టిల్లో నివాసం ఉంటున్న 2 భార్యాభర్తలు, అంటే చిన్న బుద్దయ్య అదేవిధంగా రూపాయని 2 భార్యాభర్తలు 60 ఏళ్ళు వృద్ధులు, వీళ్ళైతే మట్టిల్లు కూలిపోయి సజీవ సమాధి అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మనం ముందు నుంచి కూడా చెప్తున్నారు, అధికారులు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఏవైతే మట్టిళ్ళు ఉన్నాయో మట్టిలు కానీ చెట్ల కింద కానీ ఉండకూడదని చెప్పడం జరిగింది. అయితే అధికారులు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్న ఈ నేపథ్యంలో మట్టిళ్ళు ఉన్న వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి, వృద్ధులను ముఖ్యంగా చూసుకోవాలి. కానీ దీంట్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు అనుకోవచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచి చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయినా ఇచ్చాపురం, పలాస, ఈ మందస ఈ పరిసర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. కానీ అధికారులు మాత్రం వీళ్ళని పట్టించుకోవాలని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా నాగావళి వంశాలకు సంబంధించి ఒరిస్సా నుంచి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వస్తుంది. అక్కడ ఉన్న డ్యాముల నుంచి ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఎటువంటి ముందస్తు అనౌన్స్మెంట్ లేకుండా వాటర్ మాత్రం విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2వ ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేశారు. 82,000 క్యూసెక్ల నీరు కూడా వాటర్ దాటింది. డ్యామ్ తో కెపాసిటీ 1,05,000 క్యూసెక్లు అయితే ఈ డ్యామ్ తో కెపాసిటీ ఉంది. ఈ నేపథ్యంలో మరొక గంటలో 90,000 క్యూసెక్లు కూడా వాటర్ ఫ్లో అనేది దాడుతుందని అధికారులు ఈ నెల చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పూర్తిగా మనకి ఏదైతే గొట్టా బ్యారేజ్ పరిహార ప్రాంతాలు ఏవైతే ఉన్నావో దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో పూర్తిగా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల గ్రామాలన్నీ వాటర్ మయమయ్యాయి అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లోడిపేట కలెక్టర్ మధ్య ఉన్న రహదారి వాటర్ ఫ్లో ఎక్కువ కావడం
రావడంతో ఎన్డీఏ బృందాలు కూడా రంగప్రవేశం చేసేవి. పడవల సాయంతో ఆ గ్రామాల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా గ్రామస్తులకు సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలని చెప్పినప్పుడు కూడా గ్రామస్తులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎన్డీఏ బృందాలు కూడా రంగంలో దిగేవి. మరొక గంటలో 90 క్యూసెక్లు వేల క్యూసెక్లు వాటర్ కూడా ఫ్లో అనేది ఉంటుంది. దీనివల్ల ఈ యొక్క జిల్లోడిపేట కలట గ్రామాల్లోనికి పూర్తిగా ఈ యొక్క వరద వాటర్ అనేది వస్తుందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎప్పుడే కలెక్టర్ కూడా అక్కడ బయలుదేరే పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం కూడా అక్కడికి వెళ్ళమని ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ బృందాలు మాత్రం గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లేందుకు వాళ్ళతో చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాము.